వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నాయకులు పార్టీ అధికారంలోకి రాకుంటే ఒకలా మాట్లాడతారు, పార్టీ అధికారంలోకి వస్తే మరోలా వ్యవహరిస్తారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇతర పార్టీల నుంచి ఎవరైనా తెలుగుదేశం పార్టీలో చేరినా వారికి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. ఎవరైతే పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడి పనిచేశారో అలాంటి వారికి ప్రాధాన్యత ఉంటుంది, పదవులు కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఆయన చాలాసార్లు నాయకులతో సమావేశం నిర్వహించినప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారు. కానీ పార్టీ అధికారంలోకి వచ్చాక అది మరిచారు అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఒక చర్చ సాగుతుంది. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 3 రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో రాజ్యసభ ఎన్నికలు వస్తున్నాయి. ఈ రాజ్యసభకు 3 సభ్యులను ఎంపిక చేశారు. అందులో తెలుగుదేశం పార్టీ నుంచి 2, బీజేపీ నుంచి 1. తెలుగుదేశం పార్టీ నుంచి బీదా మస్తాన్ రావు, సానా సతీష్, బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య. ఈ రాజీనామా చేసిన వాళ్ళలో బీదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య వీరికి రాజ్యసభ సీట్లు అలాగే వస్తున్నాయి. వీళ్ళిద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి ఈ పార్టీలలో చేరి వీళ్ళు యథావిధిగా రాజ్యసభకు వెళ్తున్నారు. కానీ ఇక్కడ సానా సతీష్ను రాజ్యసభకు ఎంపిక చేయడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సానా సతీష్ అనే వ్యక్తి కష్టపడిన దాఖలాలు లేవు. పార్టీ కోసం ఎంతో కష్టపడిన సీనియర్ నాయకులను వదిలేసి సానా సతీష్కు ఇవ్వడం ఏంటనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల్లో వ్యతిరేకత కనిపిస్తుంది. ప్రస్తుతం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి పైకి నాయకులు ఎవరూ చెప్పలేకపోవచ్చు. కానీ భవిష్యత్తులో ఎన్నికలు వచ్చే ముందు కానీ లేదా ఇంకా కొంతకాలం పోయాక కొంతమంది నాయకులు బయటకు వచ్చి మాట్లాడే అవకాశం ఉంటుంది. సానా సతీష్పై మనీ లాండరింగ్ అభియోగాలు ఉండడంతో సిబిఐ, ఈడీ కేసులు నమోదు చేసింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ఈ కేసులకు సంబంధించి 2019 జూలైలో ఆయన్ను ఈడీ అరెస్ట్ చేసి జైలుకు పంపింది. ఆయనపై ఆరోపణలు ఉన్నా రాజ్యసభకు ఆయన్ను పంపించడంపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో యనమల రామకృష్ణుడు గారు, రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవు, వర్ల రామయ్య ఇలా చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు. ఎప్పటి నుంచో యనమల రామకృష్ణుడు ఆయన రాజ్యసభకు ఎంపిక చేస్తారని ఆశిస్తున్నారు. కానీ ఆయన్ని కూడా రాజ్యసభకు ఎంపిక చేయలేదు. సానా సతీష్ పార్టీ కోసం ఎలాంటి పని చేయలేదు. తెలుగుదేశం పార్టీతో కానీ నాయకులతో కానీ కార్యకర్తలతో కానీ మమేకం కాలేదు. అలాంటి ఆయనకు సీటు ఎందుకు ఇచ్చారనేది ఇప్పుడు ఒక చర్చ సాగుతుంది. అంటే ఆయన డబ్బు పరంగా బలంగా ఉన్నాడు కాబట్టి ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చారనే ప్రచారం జరుగుతుంది. గతంలో లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర చేపట్టినప్పుడు పాదయాత్రకు ఆయన చాలా ఖర్చు పెట్టాడు, అందుకే ఆయన్ను ఇప్పుడు ఎంపిక చేశారనే ప్రచారం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో జరుగుతుంది. ఇటీవల కాలంలోనే ఆయనపై ఒక ప్రధాన పత్రిక రాజ్యాంగేతర శక్తిగా ఎదుగుతున్నాడని ఆయనకు వ్యతిరేకంగా ఒక వార్త కూడా రాయడం జరిగింది. ఆ వార్తను కూడా తెలుగుదేశం పార్టీ పరిగణలోకి తీసుకోలేదు. కూటమి ప్రభుత్వంలో భాగంగా తెలుగుదేశం పార్టీకి 2, బీజేపీకి 1 రాజ్యసభ సీట్లు వచ్చాయి. ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ నాయకులను వదిలేసి సానా సతీష్ను రాజ్యసభకు పంపించడంతో వ్యతిరేకత మొదలైంది. బయటికి నాయకులు చెప్పలేకపోతున్నారు కానీ లోపల చాలా మదన పడుతున్నారు, లోపల ఆవేదన పడుతున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం కష్టపడి పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు నిలబడి ఆ పార్టీపై అనేక ఆరోపణలు చేసి ఎన్నో కేసులు పెట్టుకున్న నాయకులను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంతో సీనియర్ అయిన
రాజకీయ అనుభవం కలిగిన నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు పార్టీ అధికారంలోకి వస్తే సీనియర్ నాయకులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆ మాట మరిచారు. రాజ్యసభకు సానా సతీష్ను ఎంపిక చేయడంతోనే తెలుస్తుంది అనే వాదన తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి వస్తుంది. మొత్తానికైతే సానా సతీష్ను రాజ్యసభకు పంపిస్తుండడంతో తెలుగుదేశం పార్టీలోని సీనియర్ నాయకుల్లో వ్యతిరేకత ఉంది. అయితే ఇది ఎప్పుడో ఒకసారి బయటపడుతుంది. అది కూడా త్వరలోనే. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ నాయకుడు ఏమీ మాట్లాడాడు. ఎంత అన్యాయం జరిగినా ఏం జరిగినా అలాగే ఉంటారు. ఎందుకంటే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీని ఎదిరించి వాళ్ళు పార్టీ నుంచి పక్కకు వెళ్ళిపోతే వారిపైన కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది. పార్టీ అధికారాన్ని వదులుకొని బయటికి పోయి నిందలు పడి కేసులు పెట్టించుకునే బదులు పార్టీలోనే ఉందాం ఎలాగలాగా, తర్వాత అవకాశం వచ్చినప్పుడు మాట్లాడదాం అనే ఆలోచనలో కొంతమంది నాయకులు ఉంటారు. కానీ ఎప్పుడొకసారి వచ్చి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. సానా సతీష్కు ఇవ్వడం అనేది ఒక చర్చ. తెలుగుదేశం పార్టీ నాయకుల్లో వ్యతిరేకత మాత్రం ఉంది.